హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతక సీరియల్ రోజుకో ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఇది పిచ్చెక్కిచ్చేస్తుందనే చెప్పాలి. సో అసలు ఏం జరగబోతుంది, వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు కలుస్తున్నారు, వీళ్ళు కలవాలనుకుంటే పెద్దవాళ్ళు విడదీసేస్తారు, వీళ్ళు విడిపోదాం అనుకుంటే వాళ్ళు కలుపుతూ ఉంటారు. అలా జరుగుతుంది ఈ సీరియల్. మొత్తానికి చివరికి రియలైజేషన్ అయితే వచ్చింది దేవాకి. సో మిథున నా భార్య, సో తను లేకుండా నేను ఉండలేను అనేది దేవా అర్థం చేసుకున్నాడు. మిథున మొదటి నుంచి అదే చెప్తూ వచ్చింది. సో అయినా కానీ దేవాకి అర్థం కాలేదు. కానీ బామ్మ చెప్పిన మాటలు బాగా వంటపట్టాయనే చెప్పాలి. అసలు మిథున విలువని తెలుసుకున్నాడు కాబట్టే ఇప్పుడు మిథున కోసం పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం రండి. ఇక బామ్మ మాట్లాడిన మాటలు, ఆ యొక్క వ్యతిరేకపు మాటలు దేవాలో చలనాన్ని కలిగించినట్టు. అసలు నీకేం తెలుసు బామ్మ, అసలుకి మిథున ఎలాంటి అమ్మాయి అంటే అంత మంచి అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. నా కోసం ఎన్ని చేసిందో తెలుసా. సో నా కోసము ప్రాణాలు కూడా తీసుకునేదానికి కూడా రెడీగా ఉంటుంది. అలాగే నన్ను ఎంతోమంది నిందించారు, అయినా కానీ తను నిలబడి ఆ యొక్క రేప్ కేసు నుండి నన్ను బయటకు తీసుకొచ్చింది. అలాగే నా కాళ్ళకు దెబ్బ తగిలినప్పుడు అంత అర్ధరాత్రి నేను చీకొట్టి తనని పంపించేశాను. అయినా ఇదంతా తెలిసి కూడా నన్ను జాగ్రత్తగా నేను ఎవరికీ ఫోన్ చేయకుండా తనకే ఫోన్ చేశాను అని చెప్పి తను తీసుకుని వెళ్ళి ఎవరికీ తెలియకుండా నన్ను ఎంత చక్కగా చూసుకొని నన్ను ఇక్కడ మళ్ళీ నిలబెట్టిందో తెలుసా. ఇంత చేసిన అమ్మాయిని పట్టుకొని నువ్వు అలాంటిది ఇలాంటిది అని చెప్పేసి చీ ఛా అని ఇలాంటి మాటలు ఎలా అనగలుగుతున్నావు? అలాంటి మంచి బంగారం అయిన మిథునని నా మిథునని నువ్వు ఎలా ఇన్ని మాటలు అంటావు? అది నా ప్రాణం, మిథునే నా ప్రాణం, మిథున నా బంగారం అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాడు. ఇక ఈ మాటలన్నీ విన్న బామ్మ, ఆహా బంగారమా నీ మిథున, ఎక్కడిదిరా నీ మిథున అని చెప్పేసి చంపకేసి చల్లని మళ్ళీ కొడతదనమాట. కొట్టగానే షాక్ అయిపోతే ఏంటి బామ్మ అంటే, ఏంటి నానమ్మ అలా కొట్టావంటే, మరి ఏంట్రా ఇంత ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని, ఇంత ప్రాణంగా ప్రేమించే భార్యని ఇప్పుడు వదిలేసుకొని ఎలా ఉందామనుకుంటున్నావు నువ్వు? నీకేమన్నా బుద్ధుందా లేదా? ఆ పక్కన మండపంలో ఇంకా సేపటికి అమ్మాయికి వేరే వాడు తాళి కడతాడు. ఇంత ప్రేమను దాచుకొని నువ్వు ఎలా జీవించగలవు అనుకుంటున్నావు వేరే అమ్మాయితో నువ్వు పెళ్లి చేసుకొని? సో నువ్వు ఇప్పుడే వెళ్ళి ఫస్ట్ మిథునని తీసుకొని రా ఇక్కడికి. మిథునని నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో చెప్పు అనంటే, అదంతా అయిపోయింది బామ్మ, నేను అసలుకి మొన్న నా కాలు బాగాలేనప్పుడే నాకు అర్థమైంది తనంటే నాకు ఎంత ఇష్టమోనో. సో నేను తనతో చెప్పాను, నువ్వు నాతో పాటు రా, నేను ఇంకా నిన్నే జాగ్రత్తగా చూసుకుంటాను, నాకు నువ్వే కావాలి, ఇక నేను నీ కోసమే బ్రతుకుతారని చాలా చెప్పాను నానమ్మ. అయినా కానీ మిథున వినలేదు. ఇప్పటికే టైం అయిపోయింది. ఇక అన్నీ అయిపోయిన తర్వాత నీకు రియలైజేషన్ వచ్చినా కానీ ఇక ఏమీ చేయలేను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నా వల్ల ఇప్పటికే ఎంతో బాధపడ్డారు. సో మళ్ళీ వాళ్ళు నేను బాధ పెట్టలేనని నా మొహం మీద చెప్పేసింది నానమ్మ. అందుకే నేను ఇంక వదిలిపెట్టేసాను. అది కూడా కాక అమ్మా నాన్న కూడా నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తున్నారు. వీటన్నిటి వల్ల నేను ఇక ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని చెప్పి నిజాన్నంతా వాళ్ళ నానమ్మ దగ్గర ఒప్పేసుకుంటాడు. ఇక దాంతో అయినా పిచ్చి మొహోడా నువ్వు నిజమే అమ్మాయితో మాటలతో చెప్పావు అమ్మాయికి, కానీ అమ్మాయికి ఎలాగా నువ్వు నీ నమ్మకాన్ని నిలబెట్టుకోగలవు? నువ్వు వెళ్ళి తన కుటుంబం మొత్తం ముందు తనని నమ్మించు. తను ఓన్లీ మాటల ద్వారా కాదు, చేతల ద్వారా కూడా తన కోసం నువ్వు నిలబడతావని చూపిస్తేనే కదా తనకు తెలుస్తుంది. ఊరికే మాటలు చెప్పడము, తనని పంపించేసేయడం, ఎన్నో మోసాలు చేసావు కాబట్టి, అంటే తన పట్ల నువ్వు ఎన్నోసార్లు అలాగ ఇబ్బంది పెట్టావు కాబట్టి తనకు ఎట్లా నమ్మకం ఉంటుంది? సో ఇప్పుడు వెళ్ళి నువ్వు తనని జీవితాంతం కాపాడుకుంటాననే నమ్మకాన్ని, భరోసాని తనకివ్వు. అప్పుడే తను వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పేసి చెప్తుందనమాట. లేదులే నానమ్మ అని చెప్తుంటే, సరేరా ఇక నీ ఇష్టం, నీ చావు నువ్వు చావు, అలాంటి బంగారమైనటువంటి మిథునని నేను వదులుకున్నావు అంటే జీవితాంతం నువ్వు బాధపడాల్సి వస్తుంది. సో నీతో పాటు ఇంకా అందరూ కూడా బాధపడాలి, నువ్వు ఒకటివే కాదు మిథున కూడా అక్కడ బాధపడుతూనే ఉంటుంది అని చెప్పేసి, ఇక నీ ఇష్టం, నువ్వు కానీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే ఆ పెళ్ళిని ఆపేసి నువ్వు కానీ తీసుకుని వచ్చుకుంటే ఓకే, లేదు అంటే నువ్వు ఈ కొండ మీద నుంచి దూకి చావు అని చెప్పేసి అక్కడి నుంచి బామ్మ వెళ్ళిపోతుంది. ఇక దాంతో దేవా మాత్రం చాలా ఆలోచించి మనకు కనిపించకుండా వెళ్ళిపోతాడనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి మన భాను అయితే హ్యాపీగా కూర్చొని నవ్వుకుంటూ పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న వచ్చేసి దేవాన్ని తీసుకోరా పోండ్రా అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే సరే వాళ్ళ అన్నలిద్దరిని పంపిస్తాడనమాట. రే రంగా అలాగే ఆనంద్ మీరు వెళ్ళి
చిన్న బాబుని తీసుకురండి అని చెప్పి. సరేరా పోదాం అని చెప్పేసి వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ యొక్క రూమ్‌లో అంతా వెతుకుతూ ఉంటారంట. వెతుకుతూ ఉంటే అక్కడ కనిపించడు. ఏంట్రా వాష్‌రూమ్‌లోన ఉన్నాడేమో చూడంటే వాష్‌రూమ్‌లో చూసినా లేడు. ఏంట్రా వీడు ఎక్కడికెళ్ళిపోయాడు? ఇక్కడే కదా ఉండాల్సింది అని చెప్పేసి రంగా భలే మాట్లాడుతుంటాడనమాట. ఏంటి వీడు ఎక్కడికెళ్ళిపోయాడు? ఏంటి ఎక్కడ కనిపించట్లేదే అని చెప్పేసి అయినా పెళ్లి టైంకి దగ్గరగా దగ్గర అవుతున్న టైంకి వీడు ఎక్కడికెళ్ళిపోతాడు అని చెప్పేసి అనుకుంటూ సరే కంగారుగా వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి నాన్న తమ్ముడు కనిపించట్లేదంటే, అదేంట్రా ఇప్పుడే కదా వాడు బట్టలు మార్చుకునే దానికి వెళ్ళాడు. మరి ఇంతలోనే ఏమైపోతాడు? ఎక్కడికి వెళ్ళిపోతాడు? అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమో నాన్న మేము రూమ్‌లో అంతా చూసాం, బయట చూసాం ఎక్కడా కనిపించట్లేదని వీళ్ళిక్కడ మాట్లాడుకున్న టైంకి అక్కడ రిషి అలాగే మిథున వీళ్ళిద్దరు కూడా పెళ్లి మండపంలో కూర్చొని ఆ పెళ్లి మంత్రాలని చదువుతూ ఉంటారనమాట. ఇక మిథున మొహంలో కళే లేదు. అస్సలు బాధపడుతూ దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దేవా వస్తాడా? లేతే ఈ పెళ్లి ఎలా ఆపేసేయాలి? నాకైతే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నట్టుగా తను మొహం మాడ్చుకొని కూర్చొనుంది. ఇక రిషి అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక ఇక్కడ చూస్తే దేవ కనిపించట్లేదని టెన్షన్ పడుతూ ఉంటే ఇక భాను వాళ్ళ అమ్మ ఆహా! వెళ్ళిపోయాడా? మళ్ళీ ఎళ్ళిపోయాడా? ఈ పెళ్లి చేసుకోబడుతుందని చెప్పేసి ఇక్కడి నుంచి పారిపోయినట్టున్నాడు అని చెప్పేసి అంటుందనమాట. ఇక బామ్మ మాత్రం అక్కడే కూర్చొని ఇదంతా ఎట్లా జరుగుతుందో ఏంటో వీడు ఏం చేశాడు? ఎక్కడికెళ్ళాడు? నిజంగా మిథున దగ్గరికి వెళ్ళాడా లేదా? అని చెప్పేసి ఈమె సూత్రధారి కదా! అక్కడ కూర్చొని అన్నీ చూస్తూ ఉందనమాట. ఇక మాస్టర్ గారు శారద వచ్చేసి ఏంటి వదిన ఎప్పుడు కూడా నా కొడుకు మీద నిందలు వేస్తూనే ఉంటావు. అయినా నా కొడుకు అలాంటి వాడు కాదు. సో తప్పించుకొని పారిపోయే రకమైతే కాదు. మొన్న కూడా అలాగే మాట్లాడారు మీరు. మళ్ళీ తిరిగి వచ్చాడా లేదా? ఇప్పుడు కూడా నా కొడుకు ఎక్కడో చిన్నగా అదే పక్కకి వెళ్ళుంటాడు. అంతేకాని తనేమి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోడలే అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక ఈ మాటలు విన్న మన సూర్యకాంతం కామ్గా ఉంటుందా? ఆహా! తప్పిపోయిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడా? ఏంటత్తయ్య మీరు భలే చెప్తున్నారే అని చెప్పేసి కొన్ని సామెతలు ఉంటాయి కదా ఆమెకి. ఇక ఆ సామెతలు చెప్తూ మీకు అసలకి ఏమన్నా బుర్ర ఉందా లేదా? అసలకి వెళ్ళిపోయిన వాడు ఎందుకు వస్తాడు? తన భార్యకి అక్కడ పక్కన పెళ్లి జరుగుతుంటే అక్కడికి వెళ్ళకుండా ఇంకెక్కడ వెళ్తాడు? మీరు వెళ్ళి చూడండి అక్కడే ఉంటాడు దేవా అని చెప్పేసి చెప్తుందనమాట. ఏంటే నువ్వు ఏం చెప్తున్నావు? ఏమన్నా అర్థమవుతుందంటే అంతే నేనే కరెక్ట్‌గానే చెప్పాను కదా అత్తయ్య. నిజంగానే దేవాకి మిథున్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే కదా! ఇక పెళ్లి చేస్తుంటే ఊరికే కామ్‌గా ఉంటాడా? అస్సలు ఊరుకోడు కదా! తన దగ్గరికే వెళ్ళుంటాడు అని చెప్పేసి చెప్తదనమాట. ఇక దాంతో వాళ్ళ నాన్నకి కోపం వచ్చేసి రేయ్ పెద్దోడా చిన్నోడా రండి మనము మిథున దగ్గరికి వెళ్దాము. అదే ఆ పెళ్లి మండపానికి వెళ్దాము. దేవ అక్కడ ఉన్నాడేమో చూసేసొద్దామని బయలుదేరబోతున్న టైంకి ఇక బామ్మగారు నాటకం స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు వెళ్ళి అక్కడ పెళ్లి ఆపేశాడనుకో ఇక మళ్ళీ కలవరు కదా దేవా మిథున ఇద్దరు. అందుకని బామ్మగారు హార్ట్ అటాక్ వచ్చేసినట్టు అమ్మో! అయ్యో! అని చెప్పేసి ఆ సెల్ఫీ స్టిక్‌ని అక్కడ విసిరేసి అక్కడ నాటకం ఆడుతూ ఉంటుందనమాట. ఇక పాపం ప్రమోదిని నిజమే అని అనుకోని బామ్మ ఏమైంది బామ్మ? ఏమైంది బామ్మ? నీకేమైందని అరుస్తూ ఉంటే ఆ అమ్మాయికి కన్ను కొట్టి నేను ఊరికే యాక్ట్ చేస్తున్నాను లేవే అన్నట్టుగా చెప్తదనమాట. ఇక అందరూ కంగారు పడిపోయి రే అంబులెన్స్‌ని పిలవండిరా అమ్మకి ఏమైందంటే ఏదో హార్ట్ అటాక్ వచ్చినట్టుందిరా నా గుండెంతా నొప్పిగా ఉందిరా మంటగా ఉందిరా అని చెప్పేసి నాటకం ఆడుతుంది. ఇక మన సూర్యకాంత్ మళ్ళీ ఇప్పటిదాకా కొడవట్రాయిలాగా బాగానే ఉంది కదా! ఇప్పుడేంటి సడెన్‌గా మిథున దగ్గరికి వెళ్దామనేసరికి గుండె పట్టుకొని కూర్చుంది ముసలిది అన్నట్టుగా పైకి చెప్తా ఉందనమాట. ఇక దాంతో బామ్మ అయితే ఒసేయ్ నీ పని తర్వాత చెప్తానులే అన్నట్టుగా చూడండిరా అది నన్ను ఎట్లా ఎక్కిరిస్తుందో నా గుండె పట్టేస్తేను అని చెప్పేసి నాటకం ఆడుతుంటుంది. ఇక ప్రమోదిని వచ్చేసి ఏంటి సూర్యకాంతం నీకు ఆటలుగా ఉందా? పాపం బామ్మ అంత విలవిలలాడిపోతా ఉంటే నీకు నాటకం లాగా అనిపిస్తుందా అని చెప్పేసి తిడుతున్నారు. అదేం లేదు లెక్క ఊరికే అన్నాను అంటే ఇప్పటికిప్పుడే వచ్చేసింది కదా అందుకనంటే నువ్వు నోరు మూసుకొని పో అని చెప్పేసి అంటారనమాట. సరే అని చెప్పేసి సరే అంబులెన్స్ పిలవాలంటే రే అంబులెన్స్ వద్దురా ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉంటే చూడండి నేను ఇక్కడే చూపించుకుంటాను అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. నేను అంత దూరం వెళ్ళేసరికి చచ్చిపోతానేమో మధ్యలో నేను సో నాకు ఫస్ట్ ఇక్కడే డాక్టర్ కావాలని చెప్పగానే ఇక వీళ్ళంతా అంబులెన్స్లో వదిలేసి అక్కడికి వెళ్ళకుండా మిదిన దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళు డాక్టర్ కోసం వెతుకుతూ ఒక్కొక్క మూలకు వెళ్ళిపోతారనమాట. ఇక అక్కడ వచ్చేసరికి మిదిన మెడలో తాళి కట్టే టైం అయితే అయిపోయింది. ఇక పంతులు గారు వచ్చేసి రిషి బాబు నువ్వు మెడలో తాళి కట్టు అని చెప్పి చెప్తాడనమాట. సరే ఇంకా రిషి సంతోషంగా మెడలో తాళి కట్టిపోతున్న టైంకి ఆ యొక్క చేతిని మిదిన గట్టిగా పట్టేసుకుంటుంది. ఇక అందరూ షాక్ అయిపోతారు. ఏంటి తాళి కట్టకుండా చేతిని పట్టేసుకునిందని రిషి షాక్ అవుతాడు. ఇంటిల్లపాది షాక్ అయిపోతారనమాట. ఇక ఇలాగా తన వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న టైంకి ఇక అక్కడికి దేవా అయితే వచ్చేస్తాడనమాట. హీరో ఎంట్రీ అయితే సూపర్గా ఉంటుందండి. ఇక మిథున అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇక దాంతో మిథునకైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి దేవా కూడా వచ్చేసాడా అన్నట్టుగా
దేవా అని చెప్పేసి అంటుంది. ఇక అందరూ షాక్ అనమాట. ఇక హరివర్ధన్‌కైతే ఎంత పిచ్చి కోపం వచ్చేసిందంటే, వీడేంటి ఈ పెళ్లి మండపంలోకి వచ్చేసాడు అన్నట్టుగా చాలా కోపంతో చూస్తుండగానే ఇక మన దేవ అయితే పరిగెత్తుకుంటూ ఆ పెళ్లి మండపం పైకైతే వెళ్ళిపోతాడనమాట. దీన్ని ఆపండి అని చెప్పేసి. ఇక దాన్ని చూసి దేవా ఏంటి దేవా అని చెప్పేసి మిథున్ అంటూ ఉంటే, ఇక వాళ్ళ నాన్న రేయ్ ఏంట్రా నువ్వు ఎందుకొచ్చావురా అని చెప్పేసి గన్ను తీసి తనకి గురి పెడతాడనమాట. నీకు మర్యాదగా చెప్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో దేవా, లేకపోతే నేను షూట్ చేసేస్తాను అని చెప్పగానే, చేసేసేయండి సార్, చంపేసేయండి, మిథున కోసం నేను చావడానికైనా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే అని చెప్పేసి ఆయన చేతిలో ఉన్న గన్‌ని దేవా తీసుకొని ఆయనకి గురి పెడతాడనమాట. ఇక మిథున కోసం నేను ఏమైనా సిద్ధమే సార్, ఏం చేయడానికైనా సిద్ధమే సార్, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇంక ముందు ఒక లెక్క అన్నట్టు తను నా భార్య సార్. సో నా భార్యకి పెళ్లి జరుగుతుంటే నేను రాకుండా ఎలా ఉంటానని చెప్పగానే ఇక రిషి అయితే షాక్ అయిపోతాడనమాట. ఏంటి ఏం జరుగుతుందిరా అసలుకి ఇక్కడ, అసలు ఏంట్రా ఇదంతా అని చెప్పేసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఇంకా మళ్ళీ వచ్చేసి ఆయనకి గురి పెట్టేసరికి మిథున భయపడిపోయి, అంటే కోపంలో ఎక్కడైనా కాల్ చేస్తాడేమోనని ఇక చెప్తాడనమాట. సార్ మీరు అనుకుంటున్నారేమో నేను ఏదైనా చేయడానికి రెడీయే సార్, అయినా నేనేమి చేయనని ఆ గన్నుని విసిరేస్తాడు. ఇక మిథున అయితే దేవా దేవా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక దాంతో రాహుల్ వచ్చేసి వాడు కాలర్ పట్టుకొని, రే నువ్వు అసలు ఎందుకు వచ్చావురా, నీకేం హక్కు ఉందిరా ఇక్కడికి రావడానికి అని చెప్పగానే, ఎందుకు రాకూడదురా, అది తను మిథున నా భార్యరా, నేను తాళి కట్టిన భార్యరా, తనకు పెళ్లి జరుగుతుంటే నేను రాకుండా ఎలా ఉంటాను అనుకుంటున్నావురా, సో నా భార్యని నేను తీసుకోపోదానికి వచ్చాను అని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఇక దాంతో జడ్జి గారు వచ్చేసరి, ఎవర్రా నీ భార్య, నువ్వు తనని ఇంట్లో నుంచి పంపించేసావు కదా, మరి ఇప్పుడు నీ భార్య ఎలా నీకు గుర్తొచ్చిందిరా అని చెప్పగానే ఇక రిషి వచ్చేసి, అసలు ఏంటి మావయ్య, అసలు ఏం జరుగుతుంది దేవా, అసలు ఏంట్రా నువ్వు మన మన మిథున ఏంటి అసలు మీ ఇద్దరికి ఉన్న సంబంధం అని చెప్పి అడుగుతూ ఉంటానమాట. ఇక మొత్తం అందరికీ రివీల్ అయితే అయిపోతుంది. ఈ గొడవంతా జరిగి మళ్ళీ కొట్లాట జరిగే టైంకి ట్విస్ట్ ఏంటంటే, మన మిథున అయితే విషం తెచ్చుకొని ఉంటుంది. అది తాగేసిందో తాగుతుందో మొత్తానికి రేపటి రోజున తాగైతే పడిపోతుంది. ఇక ఈమెను కాపాడమే నెక్స్ట్ ఉన్నటువంటి ఎపిసోడ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.